బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మియాపూర్ లో మరో పెద్ద వివాదం తెరపైకి వచ్చింది. శ్రీ చైతన్య కాలేజీ నిర్మాణం పేరుతో అసలు నాలా ప్రవాహ మార్గానికి అడ్డుకట్ట వేస్తున్న కాలేజీ యాజమాన్యం కాలేజీ కోసం నాలా రూట్ ను పక్కకు తిప్పేశారని స్థానికులు స్పష్టంగా చెబుతున్నారు. వర్షాలు పడితే పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచిపోవటం ఖాయమని ప్రజలు హెచ్చరిస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ విభాగాల నిర్లక్ష్యం కారణంగానే ఈ కబ్జా సాధ్యమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా చర్యలేవీ లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ అనుమతుల్లోనూ అవకతవకలున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు వివాదాన్ని మరింత మంటలు అంటిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి చిదంబర్ రెడ్డి. శ్రీయ, మనం చూస్తున్నాము, నియమాలు మాకు వర్తించవు, నిబంధనలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మేము ఏం చేసినా అది నడుస్తుంది అనే ఒక రకమైన ఆలోచన విధానంలోకి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం వెళ్ళింది అని చెప్పడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాము, హైడ్రా వచ్చిన తర్వాత కానివ్వండి, హైడ్రాకు ముందు కానివ్వండి, ఎక్కడ నాలాలు కబ్జాకు గురైనా ఆ కబ్జాలను తొలగించే ప్రయత్నం హైడ్రా చేస్తూనే ఉంది. అంతేకాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా దానికి సంబంధించి ఏదైనా ఘటనలు జరిగినప్పుడు వాటి మీద రెస్పాండ్ అయ్యే పరిస్థితి మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రము శ్రీ చైతన్య యాజమాన్యం అనేది చాలా తెలివిగా వ్యవహరించింది. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు ఎప్పుడైతే బదిలీలు చేపట్టారో, బదిలీలు చేపట్టిన తర్వాత పాత వాళ్ళు వెళ్లి కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళు పూర్తి స్థాయిలో ఛార్జ్ తీసుకునేందుకు పట్టే సమయంలోనే వాళ్ళు అనుకున్న పనిని ముగించేద్దాం అనుకున్నారు. అందులో భాగంగానే మీరు ఆల్రెడీ డ్రోన్ విజువల్స్ చూశారు. ఆల్రెడీ ఇప్పటికే మనము గతంలో ఉన్న అంటే 2010 నుంచి ఇప్పటిదాకా ఉన్న నాలా కబ్జా ఎలా జరిగిందని దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో సమాచారం అందించారు. ఇప్పుడు నేను మీకు ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి నేను మీకు ఇప్పుడు రిపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే నేను వెళ్తున్న ప్రాంతం ఉందో ఇది యాక్చువల్ గా ఎస్టీపీ, అక్కడ ఉన్నది ఎస్టీపీ ఉంటుంది. ఎస్టీపీని కవర్ చేస్తూ ఈ నాలా అన్నది ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది. అయితే ఇది మొత్తం మీరు చూస్తే చాలా క్లియర్ గా గమనించవచ్చు. దాదాపుగా 9 మీటర్లకు సంబంధించిన నాలా ఇది. కానీ ఇదే నాల ఆ తర్వాత వెళ్తూ వెళ్తూ కుచించుకుపోయి కేవలం 3 మీటర్లకు మాత్రమే పరిమితమయ్యేలాగా వాళ్ళు చేసుకుని వచ్చిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఈ నాలా ఏదైతే ఉందో, ఈ నాలా నది ఇటువైపుగా ఉన్న ఏదైనా సరే, అంటే వర్షం వచ్చినప్పుడు వర్షపాతాన్ని కంట్రోల్ చేయడంతో పాటు ఆ వర్షం వచ్చిన వాటర్ ని స్ట్రీమ్ లైన్ చేసి ఎస్టీపీకి తీసుకెళ్లేందుకు అవసరమైన ఒక నాలాని ఇక్కడ చేపడితే ఇక్కడ మీరు చూడొచ్చు, దాదాపుగా 9 మీటర్ల నాలా ఉంది. కానీ ఈ 9 మీటర్ల నాలాని కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు కొద్ది కొద్దిగా దాన్ని క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. క్లోజ్ చేసుకుంటూ వచ్చి కేవలం దాన్ని 3 మీటర్లకు నాలాని కుదించేందుకు అవసరమైన కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టారు. అందులో భాగంగానే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ చూపిస్తున్న వెనకాల మీకు ఏదైతే కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందో ఇది 3 మీటర్లకు సంబంధించి దీన్ని కుదించి దీన్ని పూర్తి స్థాయిలో క్లోజ్ చేసేందుకు అవసరమైన చర్యలన్న దాన్ని శ్రీ చైతన్య కాలేజ్ చాలా టెక్నికల్ గా, లాజికల్ గా దీన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎవరైనా చూసినా సరే, ఎవరైనా దాన్ని గమనించినా సరే నష్టమేం లేదు కదా, ఓపెన్ నాలాను కాస్త వీళ్ళు క్లోజ్ చేసి దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు అనే విధంగా అందరూ భావిస్తారు. కానీ అసలు విషయం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు షాకు గురవడం అనేది కంపల్సరీ. ఇక్కడ మీరు చూస్తున్నారు ఏదైతే నాలాని అటు సైడ్ నుంచి మొత్తం స్లోగా క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. క్లోజ్ చేసుకుంటూ వచ్చి కేవలము 3 మీటర్ల వెడల్పు మాత్రమే ఉండేలాగా ఈ నాలాని వీళ్లే సొంతంగా డిజైన్ చేసేసి ఆ డిజైన్ చేసిన నాలాలోనే వాటర్ వెళ్లేలాగా. ఎందుకంటే మనం చూస్తుంటాము వాటర్ అనేది చాలా ఫోర్స్ఫుల్ గా ఉంటుంది. అంతేకాకుండా 9 మీటర్ల స్థలంలో వెళ్లాల్సిన నాలా నీరు కాస్త కేవలం 3 మీటర్లో వెళ్తే ఎలాంటి అది ఉత్పాదాన్ని సృష్టిస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని చాలా తెలివిగా ఉపయోగిస్తున్నారు, తెలివిగా దీన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో ఇది నాలాని, అంటే మీరు అక్కడ చూసిన 9 మీటర్ల నాలాని ఇక్కడ 3 మీటర్ల కుదించడానికి అవసరమైన కాంక్రీట్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ అవుతుంది. అంటే ఈ కాంక్రీట్ స్ట్రక్చర్ ద్వారా వాటర్ ని స్ట్రీమ్ లైన్, అంటే వాళ్ళు యాక్చువల్ గా ఉన్న నాలా ఏదైతే ఉందో ఆ నాలాని పూర్తిగా డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసి 9 మీటర్ల నాలను కాస్త 3 మీటర్ల కుదించారు. అలా కుదించిన నాలను కూడా అది వెళ్లాల్సిన న్యాచురల్ స్ట్రీమ్ ఏదైతే ఉందో ఆ న్యాచురల్ స్ట్రీమ్ ని పూర్తి స్థాయిలో క్లోజ్ చేసేసి ఆ క్లోజ్ చేసిన ప్రాంతాన్ని వాళ్ళ కాలేజీలో కలిపేసుకున్నారు. ఏదైతే సైడ్ గా ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ సైడ్ ఉన్న ప్రాంతంలోని నాలకు సంబంధించిన ఈ పర్మనెంట్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేసి ఈ స్ట్రక్చర్ లో నుంచే వాటర్ వెళ్లేలాగా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏదైతే శ్రీ చైతన్య కాలేజీ తెలివిని ఇక్కడ మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సింది. దానికి సంబంధించిన వర్క్ కూడా జరుగుతుంది. మీరు అక్కడ చూడొచ్చు చాలా క్లియర్ గా. అంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కీలకమైన అధికారులు, అంటే అటు ఈఈ కానివ్వండి, డిఈ కానివ్వండి, అలాగే ఏఈ కానివ్వండి, వీళ్ళందరూ కొత్త వాళ్ళు వచ్చారు. దీన్ని అర్థం చేసుకోవడానికి, దీనిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి ఆ సమయం కంప్లీట్ అయిపోయే లోపే దీని మొత్తాన్ని ఈ తతంగాన్ని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగానే మీరు ఇప్పుడు చూడొచ్చు వర్క్ చాలా క్లియర్గా ఇక్కడ చేసే ప్రయత్నం చేస్తారు. నాలాను మూసివేస్తున్న విజువల్స్ మీకు కనిపిస్తాయి లైవ్ లో.
సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఇంతకు ముందే దీని మీద వరుస కథనాలు ప్రసారం చేశాము. శ్రీ చైతన్య కాలేజ్ ఎంత టాక్టికల్ గా, ఎంత లాజికల్ గా, టెక్నికల్ గా దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తోంది. న్యాచురల్ స్ట్రీమ్ ని అడ్డుకొని ఆ స్ట్రీమ్ ని మరోవైపుకు మళ్లించి ఆ మళ్లించిన దాన్ని వాళ్ళు ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మళ్లించే ప్రయత్నం చేస్తారు. సో ఈ విధంగా వీళ్ళు చేస్తున్న ప్లాన్ ఏంటంటే ఎవరైనా చూసిన వాళ్ళకి పెద్దగా అనుమానం రాకుండా స్ట్రీమ్ కి సంబంధించి ఏమీ ఇబ్బంది లేదు కదా అనే విధంగానే ప్రజలు భావించాలన్నదే కీలకంగా వీళ్ళకి సంబంధించింది. అంటే ఇక్కడ ఏదైతే ఉందో వేలాది మెట్రిక్ టన్నులకు సంబంధించిన ఇసుకని, మట్టిని తీసుకొచ్చి వీటిని క్లోజ్ చేస్తున్నారు. మీకు సంబంధించి అక్కడ విజువల్ కూడా మనకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అక్కడ మట్టిని వేసి ఆ మట్టిని వీలైనంతగా దాన్ని కుదించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ స్ట్రీమ్ న్యాచురల్ స్ట్రీమ్ ఏదైతుందో ఆ న్యాచురల్ స్ట్రీమ్ ని కూడా ఆపేయడము వాళ్ళు ఇంకొక వైపు నుంచి. యాక్చువల్ గా అయితే యాజ్ పర్ రికార్డ్స్ అలాగే యాజ్ పర్ మ్యాప్స్ చూస్తే మాత్రం అది శ్రీ చైతన్య కాలేజ్ సంబంధించిన మధ్యలో నుంచి వెళ్తుంది. కానీ అలా వెళ్లకుండా దాన్ని ఒక సైడ్ కి మళ్లించి దాని మీద ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సార్ చిదంబర్ రెడ్డి. ఎస్. సో దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ ఇప్పటికే దీని మీద చర్యలు ప్రారంభించింది. ఏం జరుగుతుంది అనేది గ్రౌండ్ లెవెల్లో చెక్ చేస్తున్నారు. చెక్ చేసి ఇక్కడ ఏం జరుగుతుంది దానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని, వివరాలని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మనం అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఇక్కడ యాక్చువల్ గా 9 మీటర్స్ ఇది ఉండాలంటున్నారు. ఇప్పుడు దీన్ని అసలు మీరు మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటి ఇక్కడ ఏమేమి డీవియేషన్స్ అనిపిస్తుంది? డీవియేషన్ అంటే శ్రీ చైతన్యలో మాత్రం వితౌట్ ఏది పర్మిషన్ ఉందో లేదా అనేది కూడా తెలియదు. అంటే వాళ్ళు మనకి రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. దాన్ని బేస్ చేసుకుని దానిలో భాగంగానే హైడ్రా టీము, తర్వాత లోకల్ ఇరిగేషన్ టీము, ఎస్ఎన్డిపి వాళ్ళు సర్వే చేస్తున్నారు. కానీ అంతకుముందు 2025లో దాన్ని అలా ఇదే ప్రయత్నం చేసినప్పుడు ఆపారు అన్నది కూడా ఒక మాట ఉంది. కానీ సైడ్ నుంచి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ నే క్రియేట్ చేస్తారు వీళ్ళు. ఏంటి అది ఎలా పాసిబుల్ అయిందంటారు? అది మేము ఎలా చెప్పగలం ఎలా పాసిబుల్ అయింది అనేది? క్లియర్ చేసారు కాబట్టి దాన్ని అసలు వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉందా లేదా, ఎన్ఓసి ఉందా, తీసుకుంటే ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎవరు ఇచ్చారు అనేది తీసుకున్న తర్వాత ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు మనం సర్వే చేస్తాం. మీరు చూసిన ప్రకారం అది యాక్చువల్లీ లెఫ్ట్ కి టర్న్ అయ్యి ఇలా నుంచి రావాలి. అలా కాకుండా స్ట్రైట్ గా బిల్డింగ్ మధ్యలో నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో అలా చేయడం అన్నది యాజ్ పర్ రికార్డ్ కానివ్వండి లేకపోతే యాజ్ పర్ పర్మిషన్స్ అది ఇల్లీగల్ అంటారా? ఇప్పుడే చెప్పలేను. అంటే నేను పూర్తి సర్వే అయితే నడుస్తుంది. ఆఫ్టర్ సర్వే మేము పూర్తి డీటెయిల్ గా చెప్పగలం. అంటే నేను గమనించినంత ప్రకారం కొత్తగా ఇప్పుడే బదిలీలు జరిగాయి కాబట్టి బదిలీల్ని వాళ్ళు ఆసరాగా చేసుకున్నారు అన్నది ఒక మాట వినిపిస్తుంది. నిజమేనది? అదే నేను ఎలా చెప్పగలను మమ్మల్ని. రీసెంట్ గా చార్జ్ తీసుకున్నారు ఈ గారు వీళ్ళందరూ. సో ఈ టైంలోనే వాళ్ళు కంప్లీట్ చేశారు అన్నది మైట్ బి కావచ్చు, అలా కూడా ఉండొచ్చు. సో ఇది నెక్స్ట్ చర్యలు ఏముంటాయి సార్? మీరు గమనించారు, సర్వే చేయిస్తారు, చేసిన తర్వాత తప్పు జరిగింది అని ఒకవేళ తెలిస్తే మీరు నెక్స్ట్ ఏం చర్యలు ఉంటాయి? ఫర్దర్ గా ఇరిగేషన్ వాళ్ళు మా జాయింట్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత ఫర్దర్ గా అందరు కూర్చొని ఏం డిసైడ్ చేస్తే ఎలా చేయాలనేది చేస్తాం. అంటే తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఓవరాల్ గా అయితే మాకు చెప్తున్నట్టుగా అర్థమవుతుంది 8 మీటర్లు ఉండాల్సింది నాలా. ఆ 8 మీటర్లు ఉండాల్సిన మా నాలాను కాస్త వీళ్ళు కొద్ది కొద్దిగా క్లోజ్ చేసుకుంటూ మరోవైపు దాన్ని ఓపెన్ చేసి స్ట్రీమ్ కి సంబంధించి వాటర్ ఎక్కడ కానీ ల్యాగ్ అవ్వకుండా ఉండేందుకు అవసరమే చర్యలు తీసుకున్నారు. కానీ బట్ యాజ్ పర్ ప్లాన్ కానివ్వండి, యాజ్ పర్ మ్యాప్స్ కానీ ఉండాల్సిన అసలుదైతే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే దాన్ని ఒకవైపు నుంచి మూసేశారు, మరోవైపు నుంచి దాన్ని ఓపెన్ చేశారు. అది వెళ్లేటప్పుడు కూడా అది బిల్డింగ్ల మధ్యలో నుంచి వెళ్తుంది. కానీ ఎప్పుడైనా సరే డ్రైనేజ్ కానివ్వండి లేకపోతే డ్రైన్ సిస్టమ్ ని కానీ ఎప్పుడైనా డిజైన్ చేసినప్పుడు చాలా ప్లాన్ గా జరుగుతుంది. ఆ ప్లాన్ గా జరిగే క్రమంలో కూడా ఆ ప్లేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అటు ఇటు దాని మీద కబ్జాలు జరగకుండా, దాని ఎంక్రోచ్మెంట్ లేకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు కూడా ఇరిగేషన్ శాఖ తీసుకుంటుంది. కానీ అటువైపుగా ఏమి చర్యలు లేకుండా చాలా క్లియర్ గా వీళ్ళకి అవసరమైన ప్రాంతం. ఎందుకంటే అది ఒకవేళ నాలా ఒకవేళ అటువైపు నుంచి, అంటే నేను చెప్పినట్టుగా మీరు మ్యాప్స్ లో చూస్తుంటారు, వీడియోలో చూస్తున్నట్టుగా అది ఒక దగ్గర నుంచి వచ్చి లెఫ్ట్ తీసుకున్న తర్వాత మరొక దగ్గర రైట్ తీసుకొని అది మళ్ళీ వెళ్లి మెయిన్ నాలా కలవాలి. కానీ వీళ్ళు ఏం చేశారు అంటే ఆ లెఫ్ట్ రైట్ లేకుండా స్ట్రైట్ గా దాన్ని, అంటే ఆల్రెడీ ఉన్న దాని మీద నుంచి వెళ్లకుండా అది ఇంకొక వైపు నుంచి వెళ్లేలాగా ప్లాన్ చేసుకుంటూ వెళ్లారు. సో దీని ద్వారా వాళ్ళైతే చాలా క్లియర్ గా 8 మీటర్లు ఉండాల్సిన నాలాను కాస్త కబ్జా చేశారు. ఆ ప్రాంతాన్ని వాళ్ళ కాలేజ్ లోపల కలుపుకున్నారు. కొత్తగా ఏదైతే నాలా వేశారో అది కేవలం 3 మీటర్లు మాత్రమే ఉందని తెలుస్తుంది. సో అధికారులు ఇప్పటికైతే చెక్ చేశారు, ఇక్కడ ఖచ్చితంగా ఎంక్రోచ్మెంట్ జరిగిందన్న ఒక అనుమానం ఉంది. అయితే అదే సందర్భంలో శ్రీ చైతన్య యాజమాన్యాన్ని సంప్రదిస్తే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు అన్నది. నిజంగానే పర్మిషన్ తీసుకొని ఒకవేళ మీరు నాలాని మూసివేసి నాలాని మరోవైపు నుంచి మరలించి ఉంటే మాత్రము దానికి సంబంధించి మీరు ఏదైనా డాక్యుమెంట్స్ ఉన్నాయన్న విషయాన్ని చెక్ చేసే ప్రయత్నం చేసినప్పుడు అధికారులకు కూడా రెస్పాండ్ అవ్వని పరిస్థితుల్లో ఇవాళ శ్రీ చైతన్య యాజమాన్యం ఉందన్నది అయితే మనకు అర్థమవుతుంది. డైరెక్ట్ గా మనం చూసాం, అధికారి మాట్లాడినప్పుడు చాలా క్లియర్ గా చెప్తున్నారు, మేము వాళ్ళ పర్మిషన్ అడిగాము, ఆ పర్మిషన్ ఇప్పటిదాకా ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎన్ఓసీ తీసుకున్నారా, తీసుకుంటే మీకు ఇచ్చిన అథారిటీ ఏది, ఇష్యూయింగ్ అథారిటీ ఏంది అన్నది ఆ డీటెయిల్స్ అడిగితే కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అని.
నిజంగా రెస్పాండ్ అయ్యి ఆ డీటెయిల్స్ ఇస్తే అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అన్నది ఒకటి తెలిస్తే ఆ తర్వాత ఖచ్చితంగా హైడ్రాను అలాగే ఇరిగేషన్ శాఖ రెండు కలిపి ఒక జాయింట్ సర్వేని నిర్వహిస్తామంటున్నారు. జాయింట్ సర్వేలో ఒకవేళ తప్పు జరిగింది అని తెలిస్తే మాత్రం ఎన్క్రోచ్మెంట్ అన్నింటినీ కూడా ఓపెన్ చేస్తాము, వాటిని క్లోజ్ చేసి ఏదైతే కొత్తగా చేసిన దాన్ని క్లోజ్ చేసి యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ ఏవైతున్నాయో ఆ రికార్డ్ ప్రకారము నాలాని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో శ్రీ చైతన్య యాజమాన్యానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఒకటి, చాలా ధైర్యంగా నిజంగానే పర్మిషన్లు ఉన్నాయో లేదో ఎవరికి తెలియకుండా ఆ పర్మిషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి లేకపోతే దానికి సంబంధించిన వివరాలు కానివ్వండి అధికారులకు చెప్పకుండా డైరెక్ట్ గా వాళ్ళు చేసుకోవడం అనేది నిజంగానే అది నాలకు సంబంధించిన క్లోజింగ్ ఉండి ఇంకొక సైడ్ వేపేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా అధికారులకు సమాచారం ఇవ్వాలి. కానీ అధికారులకు సమాచారం లేదు అంటేనే దానికి ఖచ్చితంగా పర్మిషన్ లేదు అన్న ఒక అనుమానం కూడా కలుగుతుంది. 2025లోనే దీనికి సంబంధించి ఒక ఘటన జరిగింది. అప్పుడు కూడా ఏఈగా ఉన్న పావని దీనికి సంబంధించి అప్పుడు ఆపారు. అంతేకాకుండా వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టిన సందర్భము మనకు తెలుసు. సో ఆ నేపథ్యంలో అప్పుడు లేదు మేము ఎన్క్రోచ్మెంట్ ఆపేస్తున్నాము, దీనికి సంబంధించిన యాక్టివిటీ కానివ్వండి దీనికి సంబంధించిన పనులేవి మేము చేయట్లేదు అని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం సిచ్యువేషన్ ఎంటర్లీ డిఫరెంట్. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు అధికారులు వచ్చి చెక్ చేసి వెళ్లారు, అయినా సరే పనులు మాత్రం ఆగట్లేదు. అధికారులు వచ్చారన్న భయం కూడా ఏమాత్రం వాళ్ళలో కనిపించట్లేదని అర్థమవుతోంది. సో ఏదైతే న్యాచురల్ స్ట్రీమ్ ఉందో న్యాచురల్ స్ట్రీమ్ ఇలా నుంచి రావాలి, కానీ మధ్యలో ఇక్కడ దీన్ని క్లోజ్ చేసేశారు. ఇది క్లోజ్ చేయడమే కాదు, ఈ వాటర్ని ఎత్తిపోయడానికి అవసరమైన మోటార్లకు సంబంధించిన ఏర్పాట్లు కూడా వీళ్ళు చేసుకున్నారు. అంటే ఎంత ప్లాంట్ గా ఉన్నారని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏదైతే స్ట్రీమ్ ఉందో ఈ వాటర్ ని మొత్తాన్ని ఎత్తిపోసి ఏదైతే వీళ్ళు ఆల్రెడీ ఇప్పటికే నిర్ణయించుకునే దాని ప్రకారము ఆ 8 మీటర్లను కాస్త తగ్గించి కేవలం 3 మీటర్ల పరిధిలోనే ఇది వచ్చేలాగా ప్లాన్ చేసుకుని ఈ వాటర్ ని ఎత్తిపోయడానికి మోటార్లు, డీజిల్ మోటార్లు మనకు కనిపిస్తున్నాయి. అది మొత్తం క్లోజ్ చేయడానికి అవసరమైన ప్రొక్లైనర్లు మనకు కనిపిస్తున్నాయంటే చాలా ప్లాంట్ గా శ్రీ చైతన్య ఈ మొత్తాన్ని తతంగాన్ని మొత్తం క్లోజ్ చేస్తుంది, క్లియర్ చేస్తుంది అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా ఎక్కడైతే నాలాను క్లోజ్ చేసి ఎక్కడైతే వాళ్ళు చేశారో అక్కడ కూడా ప్రతిరోజు వందల సంఖ్యలో వాటర్, పదుల సంఖ్యలో వాటర్ వచ్చి అక్కడ వాటర్ ని లోపలికి ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా దాన్ని ల్యాండ్ సెటిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచి కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే నా చైతన్య కాలేజ్ ఉంటుంది. ఆ చైతన్య కాలేజ్ సంబంధించిన మొత్తం బిల్డింగ్స్ అన్ని అక్కడే ఉన్నాయి. దానికి సంబంధించిన సివరేజ్ తో పాటు ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న నార్మల్ సివరేజ్ కూడా ఇక్కడ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ దీని బ్యాక్ సైడ్ లోనే ఎస్టీపీకి సంబంధించిన ప్లాంట్ ఉంటుంది. సో ఆ వాటర్ శుద్ధి అనేది అక్కడ జరగాలి. ఆ వాటర్ శుద్ధి జరగడానికి, అంతేకాకుండా ఏదైతే ఈ వర్షాకాలంలో వచ్చే వరదను నివారించడానికి, ఆ వరద సామాన్య ప్రజలు ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టడానికి ఉన్న విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ ప్రాంతంలో అయితే మనం ఉన్నామో ఈ ప్రాంతం ఇప్పుడు కబ్జాకు గురవుతోంది. ఇక్కడ కబ్జా చేసి ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఏదైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ క్యాంపస్ లోపల వెళ్తున్న నాలా ఉందో ఆ నాలాని ఒక వైపుకు మళ్లించి ఆ స్ట్రీమ్ ద్వారా వాళ్ళు అడ్వాంటేజ్ పొందే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సమస్యను మరింత జటిలం చేసే ప్రయత్నం చేస్తున్నారు. 8 మీటర్ల నాలాలో వెళ్లాల్సిన వాటర్ కేవలం 3 మీటర్లలో పోతే మాత్రం ఖచ్చితంగా అది ఓవర్ఫ్లో అవ్వడము, ఆ ఓవర్ఫ్లో అయిన వాటర్ సామాన్యులు ఇబ్బంది పెట్టడం అన్నది ఇంకొక కీలకమైన అంశం ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరు ఒకసారి చుట్టూ చూసారనుకోండి, చుట్టూ చూస్తే ఇక్కడ అన్ని అపార్ట్మెంట్సే కనిపిస్తాయి. దాదాపుగా G+5, G+6 లాంటి ఫ్లోర్లు మీకు మొత్తం కనిపిస్తుంటాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్ లో కనీసము 15 నుంచి 20 ఫ్లాట్లు ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ లో 4 ఉన్నారన్నా సరే ఒక్కొక్క అపార్ట్మెంట్ లో మనం చూస్తే ఖచ్చితంగా వందలాది మంది ఉంటారు. వాళ్ళందరికీ సంబంధించిన సివరేజ్ వాటర్ అంతా కూడా ఈ నాల ద్వారానే వెళ్లాల్సింది. కానీ దీన్ని క్లోజ్ చేయడము, దానికి సంబంధించి చిన్న ప్రాంతంలో దాన్ని షిఫ్ట్ చేయడం అని చేసిన తర్వాత అది ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుందన్న దాని మీద ఎలాంటి నమ్మకం లేదు. అంతేకాకుండా రాబోయే వర్షాకాలంలో ఒకవేళ నిజంగానే అనుకున్న స్థాయి కన్నా ఎక్కువగా వర్షాలు పడితే మాత్రం ఖచ్చితంగా మరింత సమస్యకు అది కారణమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నాలా కబ్జాకు సంబంధించి కానివ్వండి, ఈ నాలాను కబ్జా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆపాల్సిన అవసరము, వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ కు ఉంది. ఓవైపు హైడ్రా దీని మీద చాలా సీరియస్ గా రెస్పాండ్ అవుతుంది. ఏ చిన్న అనుమానం వచ్చినా సరే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. కానీ ఇలాంటిది హైడ్రా కళ్ళు కప్పి చేసే ప్రయత్నం చేయడం అన్న దాని మీదనే శ్రీ చైతన్య కాలేజీ మనం ఖచ్చితంగా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంత ఘటన జరుగుతున్నా సరే అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడము, ఆ సమాచారాన్ని సేకరించడానికి వచ్చిన అధికారులకు కనీసం రెస్పాన్స్ అవ్వకపోవడము, అంటే ఇవన్నీ చూస్తే మాత్రం శ్రీ చైతన్య కాలేజీ మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అన్న ఒక ఆలోచన విధానంలోకి వెళ్లిపోయింది అన్నదైతే మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా వాళ్ళు చేస్తున్న యాక్టివిటీ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా ప్రొక్లైనర్లో పెట్టి చేయడం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఇంత ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చరల్ ఇంప్రెషన్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేయడం కానివ్వండి, దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాల్సింది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు జరుగుతుందో దాన్ని ఆపే ప్రయత్నం కానివ్వండి, ఆపే అవసరం కానివ్వండి గవర్నమెంట్ ఉందని మనం చెప్పాలి. స్వీయ చిదంబర్, శ్రీ చైతన్య కాలేజీ భవన నిర్మాణం కోసం అసలు ప్రధాన నాలా మార్గాన్ని ఎవరి అనుమతితో ఎప్పుడు డైవర్ట్ చేశారు? ఈ మార్పు కోసం HMDA, GHMC నుంచి అధికారిక అనుమతి తీసుకున్నారా లేదా అని స్పష్టమైన డాక్యుమెంట్లు ఏమైనా ఉన్నాయంటారా?
లేదు. ఇప్పటిదాకా మనము చాలా క్లియర్ గా ఇరిగేషన్ శాఖతో వాళ్ళతో మాట్లాడాము, హైదరాబాద్తో మాట్లాడాము. ఎవరితో మాట్లాడినా సరే వాళ్ళు చెప్తున్న మాట ఒకటి. ఇంతకుముందు మనతో పాటు మాట్లాడిన గులాంజీ కూడా, ఆయన కూడా ఏఈగా ఉన్నారు, ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి నార్థన్ ట్యాంక్ చూస్తూ ఉంటారు. అతనితో కూడా మనం మాట్లాడాము. అంతేకాకుండా గతంలో అంటే ఈ నాలా కబ్జాకు గురయ్యే సమయంలో ఉన్న డిఈతో కూడా మనం మాట్లాడాము, ఏఈతో మాట్లాడాము. వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే గతంలోనే ఈ ప్రయత్నం జరిగింది, ఆ జరిగిన ప్రయత్నాన్ని ఆపాం మేము. అందులో భాగంగానే మేము పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టాము. అయితే అప్పుడు కేసుని విత్డ్రా చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అంతేకాకుండా ఏదైతే ఈ నాలా మళ్లింపు పని ఏదైతే జరుగుతుందో దాన్ని ఆపేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు అంటున్నారు. సో అప్పుడు చెప్పారు, ఆ తర్వాత దాని గురించి ఆగిపోయిందనే ఉద్దేశంతో వీళ్ళు సైలెంట్ గా ఉన్న తర్వాత ముఖ్యంగా ఎప్పుడైతే బదిలీలు జరిగాయి అక్కడ ఉన్న ఈఈ గారు ఇప్పుడు ఆల్రెడీ రిటైర్ అయిపోయారు, ఆ ప్లేస్ లో కొత్త పర్సన్ వచ్చారు, డిఈ కొత్త వాళ్ళు వచ్చారు. అంతేకాకుండా మరికొన్ని చేంజెస్ కూడా అయ్యాయి. గతంలో నార్థన్ ట్యాంక్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కొద్దిగా సదరన్ ట్యాంక్ వైపు షిఫ్ట్ అవ్వడం ఇలాంటివన్నీ నేపథ్యంలో కొత్త వాళ్ళు వచ్చి దీన్ని ఐడెంటిఫై చేసి దీనిలో సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారం అందుకునే లోపే కంప్లీట్ చేయాలనుకున్నారు. అందుకనే భారీ స్థాయిలో ప్రొక్లైనర్లు కానివ్వండి, భారీ స్థాయిలో కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్ కానివ్వండి వెంటనే దింపేసి ఎవరికీ తెలియకుండా డైరెక్ట్ గా దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒకవేళ విజువల్స్ లో గమనిస్తే చాలా క్లియర్ గా ఏదైతే ఒక బిల్డింగ్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకుని అది తర్వాత రైట్ టర్న్ తీసుకుని మళ్ళీ అది చైతన్య కాలేజ్ సంబంధించిన క్యాంపస్ లోపల నుంచి ఆ నాలా వెళ్లాల్సింది. కానీ దాన్ని కాస్త రైట్ సైడ్ లో ఉన్న స్ట్రైట్ లైన్ కింద దాన్ని మార్చేశారు. మార్చే క్రమంలో కూడా 8 మీటర్లు ఉండాల్సిన నాలాని కేవలం 3 మీటర్లకు కుదించారు. అంతేకాకుండా దాని హైట్ కానివ్వండి, అక్కడ నుంచి వచ్చే వాటర్ ఫ్లో ఎంత, ఆ వాటర్ ఫ్లోకి ఇది తట్టుకోగలుగుతుందా లేదా, ఇవన్నీ కూడా ప్రశ్నలే. అంతేకాకుండా ఒకవేళ నిజంగానే ఓవర్ఫ్లో అయిపోయి ఆ వాటర్ ఒకవేళ క్యాంపస్ లోకి వస్తే క్యాంపస్ లో ఉన్న స్టూడెంట్స్ పరిస్థితి ఏంది, ఆ నాలా ఎవరైనా కొట్టుకుపోతే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకున్నారు, ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. అయితే మీరు అన్నట్టుగా హెచ్ఎండిఏతో కానివ్వండి, జిహెచ్ఎంసీతో కానివ్వండి ఎలాంటి పర్మిషన్ తీసుకున్నారన్న దానికి సంబంధించిన సమాచారము ఎవరి దగ్గర లేదు. అధికారుల దగ్గర ఒకవేళ నిజంగానే పర్మిషన్ తీసుకుని ఉంటే ఖచ్చితంగా దాని నోట్ ఫైల్ కానివ్వండి, దాని పర్మిషన్ కాపీ కానివ్వండి ఖచ్చితంగా అధికారుల దగ్గర ఉంటుంది. అధికారులు అది లేదు అని అంటున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో వీళ్ళు పర్మిషన్ తీసుకోలేదు. ఈ మొత్తం వచ్చేది ఇరిగేషన్ అండర్ లో వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత దీన్ని రెవెన్యూతో పాటు జిహెచ్ఎంసీకి ఎంతైతే రెస్పాన్సిబిలిటీ ఉందో అంతే రెస్పాన్సిబిలిటీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఈ వచ్చారు, తనకు ఎలాంటి సమాచారం లేదంటున్నారు. పర్మిషన్ ఒకవేళ తీసుకున్నారా తీసుకోలేదా దానికి సంబంధించిన సమాచారం అడిగితే ఏదైతే శ్రీ చైతన్య ఉందో వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదని విషయం చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే పర్మిషన్ కాపీ ఏది ఉందో ఒకవేళ తీసుకునే పర్మిషన్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, జిహెచ్ఎంసీ నుంచి తీసుకున్నారా మీరు, లేకపోతే హెచ్ఎండిఏ నుంచి తీసుకున్నారా? హెచ్ఎండిఏ నుంచి తీసుకున్నా సరే దానికి సంబంధించిన పర్మిషన్ కాపీ ఉండాలి. ఒకవేళ అలాంటి పర్మిషన్ కాపీ ఉంది అంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన ఒక నిబంధన ఉంటుంది. ఏవైనా ఇలాంటి నాలా తరలింపు కానివ్వండి, నాలా మళ్లింపుకు సంబంధించిన ఏమైనా వర్కులు జరిగినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆ వర్కుల్ని టేకప్ చేస్తుంది. ఆ గవర్నమెంట్ వర్కులు టేకప్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు ఎవరైతే దానికి రిక్వెస్ట్ పెట్టారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుంది. ఈ రెండూ జరగలేదు. ఒకవేళ నిజంగా జరుగుంటే ఇక్కడ జరుగుతున్న పని కాస్త లేదా ఈ జరుగుతున్న పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గవర్నమెంట్ కి సంబంధించిన కాంట్రాక్టర్లు లేదా వాళ్ళకి సంబంధించిన వెండర్లు చేయాలి. అలా కాకుండా ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారంటే పర్మిషన్ లేదు అన్నది మనకు అర్థమైపోతుంది. రెండో కీలకమైన అంశము పర్మిషన్ కాపీ వాళ్ళ దగ్గర ఉంటుంటే ఇంత గుట్టు చప్పుడు కాకుండా ఈ వర్క్ చేయాల్సిన అవసరము ఎట్టి పరిస్థితుల్లో లేదు. సైలెంట్ గా పనిచేసుకుంటున్నారు. అధికారులకు ఎలాంటి సమాచారము లేదు, అధికారులకు సంబంధించి వాళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్ లేదు, అప్లై చేశారా లేదని దానికి సంబంధించిన సమాచారం కూడా లేని నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఇల్లీగల్ గానే ఇది చేస్తున్నారన్నది అయితే మనకు అనుమానం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ రావాలంటే శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అయ్యి ఏం తప్పు జరుగుతోంది, ఇది సంబంధించి ఏంటి వీళ్ళు చేపట్టిన కార్యక్రమం ఎవరు పర్మిషన్ తో తీసుకున్నారు, ఆ పర్మిషన్ కాపీ నెంబర్ ఎంత, ఒకవేళ పర్మిషన్ తీసుకుంటే ఏ విభాగం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు, ఆ పర్మిషన్ లో వాళ్ళు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏంటి, ఆ కండిషన్స్ అనుగుణంగానే ఇది మొత్తం జరుగుతుందా లేదు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్వశ్చన్ అవుతాయి. ఆ క్వశ్చన్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత శ్రీ చైతన్యకు ఉంటుంది. శ్రీ చైతన్య కాకుండా మేము నిజంగానే ఎక్స్ట్రా అంటే రాజ్యాంగేతర శక్తిగా మేము ఉన్నామని ఒకవేళ ఫీలింగ్ ఉన్నా లేదా ఇలా చేసినా ఎవరు మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు అని ఒక భావన ఉన్నా సరే ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనం ఇప్పుడు కూడా గమనించవచ్చు, ఇంత జరుగుతున్నా సరే వర్క్ ఆపకుండా జరుగుతుందంటే వాళ్ళ ధైర్యాన్ని మనం ఖచ్చితంగా ఇక్కడ మెచ్చుకోవాల్సిందే. అంతేకాకుండా ఆ ధైర్యంతో వాళ్ళు ఏదైతే ధైర్యంతో ముందుకెళ్తున్నారో దాన్ని ఆపాల్సిన బాధ్యత, దాని అవసరం కానీ ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉందనైతే మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. స్వీయ చిదంబర్ రెడ్డి, ఉన్న నాలా రూట్ ని బంద్ చేస్తే ఎంత మేరకు ప్రమాదం వాటిల్లుతుందనుకోవచ్చు? అంటే మనం సింపుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఒక పెద్ద చెంబులో ఉన్న వాటర్ను ఒక గ్లాస్ లో పోస్తే ఆ గ్లాస్ లో ఉన్న వాటర్ ఎంత పట్టగలుగుతుందో అంతే పడుతుంది. మిగిలినంత ఏమవుతుంది అంటే అది స్పిల్ అవుతుంది. సేమ్ అదే విధంగా 8 మీటర్లకు సంబంధించిన నాలా స్పేస్ ఉంది. ఆ నాలా ఓపెన్ నాలా ఉంది. సో అలాంటి ఓపెన్ నాలాని ఇప్పుడు ఇవాళ అది 8 మీటర్ల నుంచి 3 మీటర్లకు కుదించి దాన్ని క్లోజ్డ్ చేశారు. అంటే ఏదైతే వాటర్ ప్రెషర్ 8 మీటర్ల ఉన్న నాలాలో వెళ్లాల్సినంత వాటరు
అంత వర్షం పడినప్పుడు లేదా అంత ఇన్ఫ్లో ఉన్నప్పుడు అంత వాటర్ కేవలం 3 మీటర్ల మధ్యలోనే వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా అది బరస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటర్ ప్రెషర్ అనేది అందరికీ తెలిసిన విషయమే. వాటర్ ప్రెషర్ చాలా స్టీప్ గా ఉంటుంది. ఖచ్చితంగా అది ఒకవేళ నిజంగానే అనుకున్నప్పుడు మనం ఓవైపు మనం చూస్తున్నాం వర్షాలు వచ్చినప్పుడు కోతలు అంటే డైరెక్ట్ గా దానికి సంబంధించి ఆ సైడ్ ఉన్న ప్రాంతాన్ని అది కోసుకొని వెళ్ళేంత పరిస్థితి. అలాంటిది ఇలాంటి కేవలం ఒక చిన్న స్ట్రక్చర్ అంత వాటర్ ఆపగలుగుతుందా? అది ఆపలేని పక్షంలో అది ఓవర్ఫ్లో అయితే అది ఎక్కడికి వెళ్తుంది? నాలా వెళ్ళేటప్పుడు చాలా క్లియర్ గా నాలా తర్వాత కొద్దిగా బఫర్ జోన్ లా కొద్ది ప్లేస్ వదిలేస్తారు. ఒకవేళ నాలా పొంగినా సరే కేవలం ఆ ప్రాంతంలో మాత్రం ఉండేలాగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, అది 3 మీటర్ల కుదించడము, 8 మీటర్ల వెడల్పులు వెళ్లాల్సింది, అంతేకాకుండా దాన్ని క్లోజ్ చేయడము. సో ఆ వాటర్ ఒకవేళ స్పిల్ అయితే అటు ఇటు వైపులో ఏవైతే ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయో మనం చూస్తున్నాము, ఈ అపార్ట్మెంట్ ఉంది ఇక్కడ ఒకవేళ స్పిల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వాటర్ ఈ అపార్ట్మెంట్ లో వెళ్లే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సెల్లార్ నుండి లేదా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాయంటే ఈ వాటర్ సెల్లార్ లోకి వాటర్ ఫ్లోకి అక్కడ వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో దీని ప్రభావం అనేది చాలా ఖచ్చితంగా కొన్ని సందర్భంలో అపాయకరంగా కూడా మారొచ్చు. అంతేకాకుండా ఈ ఓపెన్ నాలని కాస్త క్లోజ్ నాలా చేస్తున్నారు. స్పేస్ తగ్గించిన నేపథ్యంలో ఏదైతే జరిగే పరిణామాలు ఉంటాయో వాటిని మనం ఆలోచించే అవకాశం లేదు. ఎందుకంటే అది చాలా ప్రెషర్ గా వస్తుంది. ఒక్కసారిగా వర్షం పడినప్పుడు మనం డ్యాములు మనం అబ్జర్వ్ చేస్తుంటే ఇది ఆల్మోస్ట్ లైక్ డ్యామ్ లాగా మారిపోతుంది. ఆ వాటర్ ని అది ప్రెషర్ తట్టుకోలేకపోతే మాత్రం అదంతా అక్కడ భారీ స్థాయిలో నష్టాన్ని చేకూర్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. నాలా కబ్జా కాకుండా గతంలో ఏదైనా కబ్జాలు జరిగిన దాఖలాలు ఉన్నాయా? అంటే నాలా కబ్జాకు సంబంధించిన దాంతో పాటు మరొక అనుమానం అయితే ఉంది. ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్న శ్రీ చైతన్యకు సంబంధించిన క్యాంపస్ లోనే 6 ఎకరానికి పైగా ప్రభుత్వ భూమి ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. బట్ అయితే దానికి సంబంధించి ఇప్పటి వరకు ఆధారాలు అయితే ఎవరు బయట పెట్టలేదు. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ కబ్జాలకు సంబంధించి లేదా ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించి నాలాలను మూసివేసి వాటిని వాళ్ళ ఉపయోగంలో తీసుకొచ్చే క్రమంలో జరుగుతున్న పరిణామాలు కానీ ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా వేలాది టన్నులకు సంబంధించిన మెట్రిక్ టన్నులకు సంబంధించిన ఇసుకని అలాగే మట్టిని తీసుకొచ్చి దాన్ని పూడ్చడానికి ఆ మట్టిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దానికి పర్మిషన్ ఉందా లేదన్నది ఒక పాయింట్ వస్తుంది. దాన్ని మూసివేయడానికి పర్మిషన్ లేని నేపథ్యంలో అక్కడ దాకా వెహికల్స్ అలా తీసుకొచ్చారు. దానికి సంబంధించిన అంశం కూడా తెరపైకి వస్తుంది. అంతేకాకుండా ఆ మట్టి లోపలికి వెళ్ళడానికి అంటే అది గట్టిపడడం కోసము వేలాది లీటర్లకు సంబంధించి అంటే దాదాపుగా వందలాది ట్యాంకర్ల వాటర్ తీసుకొచ్చి అక్కడ దాని లోపలికి పంపిస్తారు. అంటే అక్కడ వాటర్ సంబంధించి ఎక్కడి నుంచి ఆ వాటర్ తీసుకొస్తారు, అది ప్రైవేటా లేదా గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుంటున్నారా, తీసుకుని దానికి సంబంధించిన పర్మిషన్ ఏంటి, అలా పోస్తున్న వాటర్ కిందికి వెళ్ళి లోపలి పొరల్లో ఎలాంటి నష్టాన్ని చేసే అవకాశం ఉంది. కేవలం అది మట్టిని మాత్రమే వాళ్ళు ఒకవేళ కప్పేసి దాన్ని హార్డెన్ చేయాలనుకుంటే దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. అలా కాకుండా వాటర్ని ఎందుకు లోపల పోర్ చేస్తారు, ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తున్నాయి. సో ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత శ్రీ చైతన్య యాజమాన్యం అనుకుంటుంది. శ్రీ చైతన్య యాజమాన్యం చాలా లైట్ తీసుకుంటున్నారు అనేది అయితే మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా అధికారులు అడిగినా సరే వాళ్ళకు కూడా సమాధానం చెప్పని పరిస్థితుల్లో ప్రస్తుతానికైతే వాళ్ళు ఉన్నారనేది అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో కబ్జాలకు సంబంధించి 2025లోనే దీన్ని ఆపే ప్రయత్నము ఇరిగేషన్ శాఖ చేసింది. వాళ్ళు ఆగేదాకా వెయిట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత దీన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఈ కబ్జాకు సంబంధించిన నాలాకు సంబంధించిన కబ్జా అయితే ఉందో అది రెగ్యులర్ గా దాని ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పాలి. ఇది కేవలం మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ ఈ నాలాను కబ్జా చేసిన తర్వాత ఈ ప్రాంతంలో ఏం జరిగేది అన్న దానికి సంబంధించి ఇంకా ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆ సమాచారం కూడా బయటకు రావాలంటే కొద్దిగా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. చిదంబర్ రెడ్డి, ఇంత జరుగుతున్న అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడంపై అసలు ఏమనుకోవచ్చు? అసలు దీని వెనుక ఉన్న అంతరాయం ఏమనుకోవచ్చు? అయితే సమాచారం అందిన వెంటనే ఇరిగేషన్ శాఖ సంబంధించి రెస్పాండ్ అయ్యారు. అంటే ఈ గారితో నేను మాట్లాడినప్పుడు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఏదైతే మాకు సమాచారం అందిన వెంటనే నేను రెవెన్యూకి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏదైతే నాలా కబ్జాకు సంబంధించిన అంశం ఉందో దాని మీద చర్యలు తీసుకోమని. అయితే ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు అని ఒక కారణంతో తర్వాత హైడ్రాకి చెప్పాము. హైడ్రాకి చెప్పగానే హైడ్రా రెస్పాండ్ అయింది. వాళ్ళ హైడ్రాకి సంబంధించిన సిఐ గారివ్వండి దానికి సంబంధించిన సిబ్బంది వచ్చారు. సిబ్బంది వచ్చి మొదట కాలేజ్ లోపలికి వెళ్లారు. కాలేజ్ లోపల నుంచి అసలు ఎలా కబ్జా చేశారు, దానికి సంబంధించిన అంశాలు ఏంటంటే దాన్ని పూర్తిగా అక్కడ గమనించిన తర్వాత ఎస్టీపీఐకి వెళ్తున్న రోడ్లోనే ఈ మొత్తం కబ్జాకు సంబంధించిన అంశం జరుగుతుంది. వర్క్ జరుగుతుందని సమాచారం అందిన తర్వాత ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు అలాగే వీళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు సంబంధించిన హైదరాబాద్ కూడా వచ్చారు. హైదరాబాద్ పూర్తిగా ఇప్పుడు తీసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నెక్స్ట్ ప్రొసీజర్ అనేది చాలా క్లియర్ గా ఉంది. ఒకటి ఏదైతే ఈ నాలా మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది, ఎక్కడ 8 మీటర్లు ఉంది, ఎక్కడ 3 మీటర్లు ఉందని దానికి సంబంధించిన సమాచారం తీసుకోవడము, ఏదైతే ఈ పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేసి దీన్ని నాలను మళ్లించే ప్రయత్నం చేశారో దాన్ని అడ్డుకట్ట వేసి యాక్చువల్ న్యాచురల్ స్ట్రీమ్ ఏదైతే ఉందో న్యాచురల్ స్ట్రీమ్ సంబంధించిన లైన్ ఎలా ఉంది, దానికి సంబంధించిన ప్రాంతంలో ఏవైనా ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ జరిగాయా, ఒకవేళ జరగకపోతే వాటిని వెంటనే తీసేయడము, ఒకవేళ ఏదైనా జరుగుంటే దాన్ని కూల్చేసే ప్రయత్నం చేయడము, ఇవన్నీ చేస్తామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ముందుగా జరగాల్సింది ఒక జాయింట్ సర్వే జరగాలి. జాయింట్ సర్వే జరిగిన తర్వాత అటు జిహెచ్ఎంసీ కానివ్వండి, ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ అలాగే హైడ్రా వీళ్ళందరూ కలిసి
పాత మ్యాప్లు అంటే గత 25 సంవత్సరాల నుంచి ఉన్న మ్యాప్లు తీసుకుంటారు. అంతేకాకుండా మాస్టర్ ప్లాన్ లో దీనికి సంబంధించిన అంశం ఎక్కడి నుంచి ఎలా వెళ్తోంది, దానికి సంబంధించిన స్ట్రీమ్ ఏంటి, దాని విడ్త్ ఎంత, లెంత్ ఎంత, బ్రెడ్త్ ఎంత అన్న దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటారు. అదంతా ఉంటే ఓకే, లేకపోతే వాటిని ఆ స్థాయిలో మళ్ళీ పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్నారు. దీనికి కాస్త సమయం పడుతుంది, దానికి సంబంధించి పర్మిషన్లు తీసుకోవాలి. ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో జాయింట్ ఇన్స్పెక్షన్ సంబంధించిన అంశాన్ని కూడా వాళ్ళు చూస్తామంటారు. సో జాయింట్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాతనే దీని మీద చర్యలు ఉంటాయి. అయితే ఇంతకు లోపే శ్రీ చైతన్య ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళ పలుకుబడి వాడుకునే అవకాశం ఉంది, వాళ్ళు దాన్ని ఆపే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో దీన్ని ఆపకుండా ఉండాలంటే మాత్రం వీళ్ళంత త్వరగా దీన్ని ముందు తీసుకెళ్లాలని ఇక్కడ ఉన్న స్థానికులు మాట్లాడుతున్నారు. ఈ నాలా కబ్జా అయ్యి ఒకవేళ నిజంగానే ఈ వాటర్ అనేది పక్కనున్న అపార్ట్మెంట్స్ లో కానివ్వండి, లేకపోతే సామాన్య జనాలకు ఇబ్బంది కలిగే అవకాశం కలుగుతుందంటే మాత్రం హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఉపేక్షించకూడదని కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. స్వీయ చిదంబరం రెడ్డి, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలు ఫోటోల్లో కనిపిస్తున్నట్టు కాలేజీ కాంపౌండ్ వాల్ భవనం నేరుగా నాలపైనే ఉన్నాయా? ఒకవేళ అలాగే ఉంటే దీన్ని అక్రమ నిర్మాణంగా పరిగణించి ఎందుకు కూల్చివేయటం లేదు అసలు? అంటే ఇక్కడ మనకి రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో బిల్డింగ్స్ ని వాళ్ళ పర్మిటెడ్ ప్లేస్ లోనే కట్టారు. కానీ ఏదైతే నాలా ఉందో ఆ నాలా మాత్రము అది అనుకున్నట్టు దాని యాక్చువల్ ఏ ప్లేస్ లో అయితే ఉండాలో ఆ ప్లేస్ లో లేకుండా, ఎందుకంటే ఒకవేళ అలా ఉంటే మాత్రం అది క్యాంపస్ మధ్యలో నుంచి వెళ్తుంది. క్యాంపస్ మధ్యలో నుంచి వెళ్తే మాత్రం వాళ్ళకి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ క్యాంపస్ లోపల నుంచి వెళ్లకుండా దాన్ని ఆ స్ట్రీమ్ ని వాళ్ళు అక్కడ నుంచి చేంజ్ చేశారు. అయితే ఈ చేంజ్ చేసే క్రమంలో నేను చెప్పినట్టుగా ఒక 1/2 ఎకరము గవర్నమెంట్ కు సంబంధించిన స్థలం ఉందని కూడా చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ నిజంగానే ఆ స్థలం ఉంటే అది ఏ ప్రాంతంలో ఉంది, ఆ ప్రాంతంలో ఏదైనా సరే ఒకవేళ భవనానికి సంబంధించిన నిర్మాణం ఏదైనా ఉందో అవన్నీ కూడా ఇప్పుడు జాయింట్ సర్వేలో బయటపడుతుంది. జాయింట్ సర్వేలో బయటపడినప్పుడు ఒకవేళ నిజంగానే అక్కడ ఆక్రమణలు జరిగినా ఆక్రమించిన ప్రాంతంలో ఒకవేళ వాళ్ళు ఏదైనా పర్మనెంట్ స్ట్రక్చర్ కానివ్వండి, టెంపరీ స్ట్రక్చర్ వేసినా సరే వాటిని వెంటనే కూల్చివేయడానికి అవసరమైన చర్యలు అన్నది ఖచ్చితంగా హైడ్రా తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే స్టెప్ ముందుకు వెళ్తుంది. అయితే ఏదైతే మనం చెప్తున్నట్టుగా లెఫ్ట్ నుంచి రైట్ వెళ్లాల్సిన దాన్ని స్ట్రైట్ చేసే క్రమంలో వాళ్ళు పక్క బిల్డింగ్ కి సంబంధించిన ఏదైతే కాంపౌండ్ వాల్ ఆ కాంపౌండ్ వాల్ పక్క నుంచి వేశారు. ఆ పక్క నుంచే వాళ్ళ కాలేజీకి సంబంధించిన పిల్లలు నడుచుకుంటూ వెళ్ళడానికి అవసరమైన ఒక ట్రాక్ కూడా వేశారు. సో ఇవన్నీ కూడా ఒకవేళ ఇప్పుడు ఈ ల్యాండ్ ఒకవేళ ఎక్కడిది, ఈ ల్యాండ్ ఒకవేళ వాళ్ళ ల్యాండ్ లో ఒకవేళ ఇలాంటి చేశారంటే మాత్రం దీనికి సంబంధించి ఆ పర్మిషన్స్ లేకపోతే వాటిని తీసేస్తారు. అంతేకాకుండా ఏదైతే నేచురల్ స్ట్రీమ్ అడ్డుకునేలాగా ఏదైతే ఇప్పటికే కబ్జా జరిగిందో దాన్ని మొత్తాన్ని మళ్ళీ రీఓపెన్ చేస్తారు. రీఓపెన్ చేసి వాటర్ అటు నుంచి పంపించేందుకు అవసరమైన చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఆక్రమణ జరిగిందని దానికి సంబంధించి జాయింట్ సర్వేలో బయటపడిన తర్వాతనే దాని చర్యలు ఉంటాయని అయితే అధికారులు చెప్తున్నారు. స్వీయ థ్యాంక్ యూ చిదంబరం రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.